విలన్ హస్బెండ్ సీజన్ 2 ఎపిసోడ్ 93. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. మిమ్మల్ని ఎవ్వరినీ ప్రాణాలతో ఉంచను అంటూ పిచ్చిదానిలాగా అరుస్తూ, నేను ఎలా వస్తానో ఏ రూపంలో వస్తానో అని టెన్షన్ పడుతూ వెయిట్ చేస్తూ ఉండండి అని అరుస్తూ ఉన్న హరిని పోలీసులు బలవంతంగా వెహికల్లోకి నెట్టేసి తీసుకెళ్లిపోతారు. అలా హరిని అరుపులు గోడాన్ బయట దూరం వెళ్లే వరకు వినిపిస్తూనే ఉన్నాయి. హరిని వెళ్ళిన వైపే ఆద్య చేతులు కట్టుకొని చూస్తూ ఉండగా జై మాత్రం సైడ్ స్మైల్తో చూస్తూ ఉంటాడు. జై, ఇదంతా నేను క్లియర్ చేసి వెళ్తాను. ఆ అమ్మాయిలు బాగా ప్యానిక్ అయిపోతున్నారు. సో వాళ్ళని తీసుకొని నువ్వు స్టార్ట్ అవ్వు, నేను మళ్ళీ నిన్ను మీట్ అవుతాను అని విక్రమ్ జైకి చెప్పగాని జై రితికా సంధ్యాలను చూసి, ఓకే విక్కీ, టేక్ కేర్, చెప్పాను కదా, ఒక్క ఎవిడెన్స్ కూడా బయటికి వెళ్ళకూడదు, అన్నీ క్లియర్ చేసే వెళ్ళు అంటూ అందరినీ తీసుకొని ఆద్య ఇంటికి స్టార్ట్ అవుతాడు. గోడౌన్ నుండి బయలుదేరినప్పటి నుండి కారులో అందరూ చాలా సైలెంట్గా ఉన్నారు. జై కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే పక్కనే రుద్ర గౌతమ్తో రితిక దొరికిందని టెక్స్ట్ చేస్తూ ఉంటాడు. వెనక సీట్లో కూర్చొనున్న ఆద్య రితిక సంధ్యాలకు ధైర్యం చెప్తూ కూర్చుంటుంది. రితిక ఏడుపు ఆగిపోయినా ఆమె శరీరం ఇంకా వణుకుతూనే ఉంది. సంధ్య వైపు చూస్తూ ఉన్న ఆద్య కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు ఆగడం లేదు. ఏ తప్పు చేయకపోయినా వారు అనుభవించిన నరక యాతన వారి ముఖాలు చూస్తేనే తెలుస్తుంది. కాసేపటికి జై కారు మహదీర్ ఇంటి ముందు ఆగుతుంది. జై రుద్రాల హెల్ప్తో సంధ్య రితికాలను లోపలికి తీసుకొచ్చింది ఆద్య. హాల్లో సోఫాలో కూర్చొనున్న రితికా సంధ్యాలను చూసి మహదీర్ శైలు ఒక్కసారిగా కంగారు పడతారు. రితిక డ్రెస్ మీద ఉన్న బ్లడ్ స్టెయిన్స్ అండ్ సంధ్య ఒంటిపైన ఉన్న గాయాలు చూసి శైలు గుండె జల్లుమంటుంది. ఆద్య, జై, అసలేమయ్యింది? రితిక దొరికిందని చెప్పారు, మరి ఇదంతా ఏంటి? ఆద్య, నీ పక్కనున్న అమ్మాయి ఎవరు? రితిక, ఇన్ని డేస్ ఏమైపోయావు నువ్వు? చెప్పమ్మా, ఏం జరిగింది? నీ గురించి మేమందరం ఎంత కంగారు పడ్డామో తెలుసా? ఆద్య సంధ్యను జాగ్రత్తగా సోఫాలో కూర్చోపెడుతూ మహదీర్ దగ్గరికి వచ్చి ఆయన చేతులు పట్టుకుంటూ ఆయనకి రితిక గురించి నిజాన్ని ఎలా చెప్పాలో అర్థమవ్వక తనకి నోటి నుండి మాట కూడా రావడం లేదు. పొంగుకొస్తున్న దుఃఖాన్ని గొంతులోనే ఆపేస్తూ, అస్సలేం జరిగిందంటే రితికాను అమ్మో, ఏం జరిగిందో చెప్పు. రితిక ఏంటి? సరిగ్గా చెప్పు, నాకు చాలా కంగారుగా ఉంది. ఆద్య పరిస్థితి అర్థం చేసుకున్న జై ఆద్య చేపట్టుకొని రిలాక్స్ అంటూ మహదీర్ వైపు చూసి, మామయ్య, మనం అనుకున్న దానికంటే ఆ రాహుల్ చాలా డేంజరస్ పర్సన్. రాహుల్? వాడేం చేశాడు జై? రితికాను ఇబ్బంది పెట్టాడా? మహదీర్ మాటలకి రితిక మెల్లగా తల పైకెత్తి చూస్తుంది. తన కళ్ళు వాచిపోయి ఎర్రగా ఉన్నాయి. మహదీర్ని చూడగానే రితికాలోని దుఃఖం మళ్ళీ కట్టలు తెంచుకుంటుంది. నెమ్మదిగా పైకి లేచిన రితిక అడుగులు తడబడుతూ ఉంటే తన కళ్ళల్లో నుంచి కన్నీళ్లు వరదలాగా కారుతూ ఉండగా నేరుగా వచ్చి మహదీర్ కాళ్ళ మీద పడిపోతుంది. ఆయన పాదాలను తన 2 చేతులతో గట్టిగా పట్టుకొని గుండెలు పగిలేలాగా ఏడుస్తుంది. రితిక ఏడుపు వింటుంటే అందరి కళ్ళల్లో నీళ్లు చేరి హృదయం బరువుగా మారిపోయింది. రితిక మహదీర్ కాళ్ళను కన్నీళ్లతో తడుపుతూ వణుకుతూ ఉన్న గొంతుతో, సార్, నేను ఎలాంటి మిస్టేక్ ఎవరి విషయంలోనూ చెయ్యలేదు. ఒకరికి మంచి చేస్తే మనకి మంచే జరుగుతుంది అని మీరు చెప్పిన మాటలు వినే పెరిగాను సార్. కానీ నిజాయితీగా ఉండడమే నేను చేసిన నేరమా? ఆ రోజు హాస్పిటల్ నుండి తిరిగి వస్తూ ఉండగా నా జీవితం ముక్కలైపోయింది సార్. మహదీర్ కంగారుగా కిందకు వంగి రితిక భుజాలు పట్టుకొని పైకి లేపడానికి ట్రై చేస్తూ, రితిక, ఏంటమ్మా ఇది? ఏం చేస్తున్నావు నువ్వు? పైకి లేమ్మా, అసలు ఏం జరిగింది? నువ్వు నా కూతురు లాంటి దానివి, అలాంటిది నువ్వు నా కాళ్ళ మీద పడ్డం ఏంటమ్మా? ఏడవకుండా అసలు ఏం జరిగిందో చెప్పు. రితిక ఉబికి వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ, లేదు సార్, నన్ను ఆపకండి. ఆ రోజు ఆ రాహుల్ హరిణీల మధ్య ఉన్న రిలేషన్ గురించి మీ అందరికీ తెలియడానికి, జై గారిని నాశనం చేయడానికి వాళ్ళు చేసిన ప్లాన్స్ అన్నీ మీకు తెలిసేలాగా చేశానని ఆ రాక్షసుడు రాహుల్ నన్ను దారుణంగా కిడ్నాప్ చేశాడు సార్. ఆ మాట వినగానే మహదీర్ గుండె ఒక్కసారిగా ఆగినంత పనవుతుంది. ఆయన చేతులు కూడా వణకడం మొదలవుతాయి. రితిక ఏడుస్తూ తన గుండెల్లో దాచుకున్న నరకాన్ని ఒక్కొక్కటిగా బయట కక్కుతూ ఉంటే అక్కడి ఉన్న ప్రతి ఒక్కరి కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు ఆగడం లేదు. ఆ నిజాలు చెప్పినందుకే సార్ ఆ రాహుల్, వాడి ఫ్రెండ్స్ నన్ను వాడి గెస్ట్ హౌస్కి తీసుకుని వెళ్ళి పశువులాగా నా శరీరాన్ని పీక్కు తిన్నారు సార్. నా ప్రాణం పోతుంది, వదిలేయండి అని వాళ్ళ కాళ్ళు పట్టుకుని ఎంత ఏడ్చానో తెలుసా సార్. కానీ ఆ రాక్షసులకి నా మీద జాలి కలగలేదు.
నన్ను రేప్ చేయడమే కాకుండా దాన్ని వీడియో తీసి నన్ను బ్లాక్మెయిల్ చేశారు. బట్టలు లేకుండా నన్ను ఒక వస్తువులాగా గదిలోనే బంధించారు. ఆ మాటలు వింటూ ఉన్న శైలు ఒక్కసారిగా సోఫాలో కూలబడిపోయింది. తనను తన ఫ్యామిలీను కాపాడడం కోసమే రితిక నిజాలు బయటపెట్టింది. ఆ కారణం వల్లే ఒక అమాయకమైన ఆడపిల్ల జీవితం ఇలా సర్వనాశనం అయిపోయిందని తెలిసిన మహదీర్ ప్రాణం విలవిలలాడిపోయింది. ఆయన కళ్ళల్లో నుంచి నీళ్లు రావడం చూసి ఆద్య కంగారుగా ఆయన దగ్గరికి వెళ్ళి డాడ్ అంటూ హక్ చేసుకోగానే ఆయన ఆద్యాను హత్తుకుంటూ తప్పు చేశానమ్మో, నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది అంటూ బాధగా కళ్ళు మూసుకుంటాడు. దుఃఖంతో గొంతు పూడుకుపోతూ ఉండగా, నా కోసమా? మా ఫ్యామిలీ బాగుండాలని, నా కుటుంబం కోసం రితిక ఇంత నరకం అనుభవించిందా? నా వల్లే కదమ్మా నీకు గతి పట్టింది. నా వల్లే నీ అందమైన జీవితం బుగ్గిపాలైపోయింది. రితిక, నిన్ను కాపాడుకోలేకపోయాను, నన్ను క్షమించమ్మా. నా వల్లే సర్వస్వం కోల్పోయావు. మహదీర్ కన్నీళ్లు పెట్టుకుంటూ తనను తాను నిందించుకుంటూ ఉంటుంటే రితిక ఆయన చేతులు తన చేతుల్లోకి తీసుకుని కన్నీళ్లతో గట్టిగా పట్టుకుంటూ, సార్ ప్లీజ్ అలా మాట్లాడకండి సార్. అనాథనైన నాకు చదువు చెప్పించి ఉద్యోగం ఇచ్చి సొసైటీలో గౌరవంగా బతికేలా చేసింది మీరు. ఈ జీవితం మీరు పెట్టిన భిక్ష సార్. నా వల్ల మీ కుటుంబానికి జై గారికి రాబోయే పెద్ద ప్రమాదం తప్పిందంటే నా ప్రాణం పోయినా పర్వాలేదు. ఏదో రకంగా మీ రుణం తీర్చుకున్నాను అనుకుంటాను సార్. కానీ రితిక మాటలు అక్కడే ఆగిపోయి ఆమె పెదాలు వణుకుతూ కళ్ళల్లో దుఃఖంతో పాటు ఒక గిల్టీనెస్, తీవ్రమైన ఆవేదన స్పష్టంగా కనిపించాయి. కానీ ఏంటి రితిక అంటూ ఆద్య రితికను దగ్గరికి తీసుకుంటూ అడగగానే, గౌతమ్ అక్క, తన గురించి తలుచుకుంటేనే నా ప్రాణం విలువిలరాడిపోతుంది. నన్ను చాలా ప్రాణంగా ప్రేమించాడు. నా గురించి ఎన్నో కలలు కన్నారు. కానీ ఇప్పుడు నా శరీరం అపవిత్రం అయిపోయింది. ఆ రాక్షసులు నన్ను నలిపేశారు. ఈ ముఖం పెట్టుకొని నేను గౌతమ్ ముందు ఎలా నిలబడాలి? తన స్వచ్ఛమైన ప్రేమకు నేను అర్హురాల్ని కాను. తనని తలుచుకుంటే నా గుండె తరుక్కుపోతుంది. రితిక హాల్లో కూర్చొని ఏడుస్తూ ఆ మాట అంటూ ఉండగానే గౌతమ్ అక్కడికి వస్తాడు. రితిక, తన పేరుని ప్రేమగా పలికిన తన గొంతు హాల్లో ఎంట్రన్స్ దగ్గర వినిపించగానే అందరూ ఒక్కసారిగా షాక్తో తలలు తిప్పి చూశారు. అక్కడ గౌతమ్ రితిక వైపు చూస్తూ కనిపిస్తాడు. రుద్ర పంపిన మెసేజ్ చూడగానే క్షణం కూడా ఆలస్యం చేయకుండా పిచ్చివాడిలాగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. కానీ లోపల అడుగు పెట్టగానే అతనికి కనిపించిన దృశ్యం గౌతమ్ షాక్ అయ్యేలాగా చేసింది. రితిక ఒంటిపైన రక్తపు మరకలు, పక్కనే ఏడుస్తూ ఉన్న ఆద్యాను, హాల్లో ఉన్న సైలెన్స్ని చూసిన గౌతమ్కి ఏదో ఘోరం జరిగిందని అర్థమవుతుంది. గౌతమ్ నెమ్మదిగా అడుగులు వేస్తూ రితిక వైపు రావడం మొదలు పెడతాడు. అతని కళ్ళల్లో ఆందోళన, రితికాను చూసిన ఆనందం రెండు కలగలిసిన గౌతమ్ మొహంలో కనిపిస్తున్నాయి. గౌతమ్ని చూడగానే రితిక ఒక్కసారిగా భయంతో వెనక్కి జరుగుతుంది. తన చేతులతో తన శరీరాన్ని కప్పేసుకోవడానికి ప్రయత్నిస్తూ సోఫా మూలకి ముడుచుకుపోతుంది. రితిక భయంతో వెనక్కి జరుగుతూ, గౌతమ్ వద్దు, నా దగ్గరికి రావద్దు, ప్లీజ్ నా నుండి దూరంగా వెళ్ళిపో, ఇక్కడి నుండి వెళ్ళిపో ప్లీజ్ గౌతమ్ అని ఏడుస్తూ ఉన్న రితిక బిహేవియర్ చూసి గౌతమ్ గుండె ముక్కలైపోతుంది. ఎప్పుడు నవ్వుతూ ధైర్యంగా ఉండే రితిక తనను చూసి ఇలా భయపడడం, వెనక్కి జరగడం తను అస్సలు తట్టుకోలేకపోయాడు. గౌతమ్ కన్నీళ్లతో రితిక ముందు మోకాళ్ళ మీద కూర్చున్నాడు. రితిక, ఏమైందిరా? నన్ను చూసి ఎందుకు వెనక్కి వెళ్తున్నావు? నేను నీ గౌతమ్ని, నీకేం కాలేదు, నేను వచ్చేసాను కదా అంటూ ఆమె చేతులు పట్టుకోబోయాడు. రితిక చేతులు వెనక్కి లాక్కుంటూ గట్టిగా అరుస్తూ తన గోర్లతో చెంపల్ని గీకుతూ, తాకొద్దు, నన్ను ముట్టుకోవద్దు, నేను మలినం అయిపోయాను. ఆ రాహుల్ నన్ను నాశనం చేశాడు, నా శరీరాన్ని స్పాయిల్ చేశాడు. నేను నీకు పనికిరాను, ప్లీజ్ నన్ను వదిలేసాయి. రితిక నోట వెంట ఆ మాట వినగానే గౌతమ్ తల మీద ఆకాశం విరిగిపడినట్టు అయ్యింది. అతని శ్వాస ఒక్క క్షణం ఆగిపోయింది. ఆ విషయం గురించి గౌతమ్కి కూడా తెలుసు కాబట్టి రితిక వైపు చూస్తూ ఉన్నాడు. రుద్ర టెక్స్ట్ చేసి రితిక దొరికిందని సంతోషంతో వచ్చిన అతనికి ఆమె ఇంత నరకాన్ని అనుభవించిందని తెలిసి కళ్ళల్లో నుంచి రక్తం ప్రవహించినంత పని అవుతుంది. గౌతమ్ కళ్ళు ఎర్రగా మారాయి. గుండె వేగంగా కొట్టుకోవడం మొదలయ్యింది. తను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి, తన ప్రపంచం అనుకున్న రితిక తన ఎదురుగా కూర్చొని ఏడుస్తూ తను అనుభవించిన నరకాన్ని చెప్తూ ఉంటే
ఒక మగాడిగా ఆమెను కాపాడుకోలేకపోయాననే ఆవేదన అతనిలో కట్టలు తెంచుకుంటుంది. గౌతమ్ కన్నీళ్లతో రితిక వైపు చూశాడు. ఆమె కళ్ళల్లో ఉన్న నరకం, ఒంటిపై ఉన్న గాయాలు అతని గుండెను పిండేశాయి. హాల్లో ఉన్న ఆద్య, శైలులు అండ్ సంధ్య కన్నీళ్లు తుడుచుకుంటూ గౌతమ్ వైపు చూశారు. ఈ క్షణంలో గౌతమ్ ఎలా స్పందిస్తాడో అని అందరూ టెన్షన్గా చూస్తూ ఉన్నారు. గౌతమ్ నెమ్మదిగా ముందుకు జరిగి రితిక ఎంత వద్దంటున్నా వినకుండా ఆమె 2 చేతుల్ని గట్టిగా పట్టుకున్నాడు. అతని కళ్ళల్లో నుంచి కన్నీళ్లు రితిక చేతుల మీద పడ్డాయి. గౌతమ్ నెమ్మదిగా ముందుకు జరిగి రితిక ఎంత వద్దు అంటున్నా వినకుండా ఆమె చేతులు మంచులాగా వణుకుతూ ఉన్నాయి. రితిక కళ్ళు మూసుకుని తల పక్కకు తిప్పేసుకుంటుంది, తన ముఖాన్ని గౌతమ్ చూడకూడదు అన్నట్లు. కానీ గౌతమ్ కళ్ళల్లో ఎలాంటి అసహ్యము లేదు, కేవలం అనంతమైన ప్రేమ. రితిక పడ్డ బాధను చూసి కరిగిపోతున్న ఆవేదన మాత్రమే ఉన్నాయి. గౌతమ్ తన చేతుల్లోకి రితిక ముఖాన్ని మెల్లగా తన వైపుకు తిప్పుకున్నాడు. రితిక, నా వైపు చూడురా ప్లీజ్, ఒక్కసారి నా కళ్ళల్లోకి చూడు అనగానే రితిక మెల్లగా కళ్ళు తెరిచి కన్నీళ్లు నిండిన కళ్ళతో గౌతమ్ వైపు చూసింది. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నువ్వు అపవిత్రం అయిపోయావా? ఎవరు చెప్పారు నీకు? ఆ రాక్షసులు నీ శరీరాన్ని తాకగలిగారేమో కానీ గుండెల్లో ఉన్న నీ పవిత్రమైన మనసుని, నీ ఆత్మని వాళ్ళు తాకలేకపోయారు. నేను ప్రేమించింది నీ శరీరాన్ని కాదురా, నీ స్వచ్ఛమైన మనసుని. నా ప్రేమ అంత బలహీనమైంది కాదు రితిక. ఆ మాట వినగానే హాల్లో ఉన్న సంధ్యా, శైలులు కళ్ళు మళ్ళీ చెమ్మగిల్లాయి. జై, రుద్రాలు గౌతమ్ వైపు అడ్మైరింగ్గా చూశారు. ఒక అమ్మాయికి ఇలాంటి సమయంలో కావాల్సిన అతి పెద్ద ధైర్యం గౌతమ్ మాటల్లో వాళ్ళకి వినిపించింది. రితిక కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు ఇంకా కారుతూనే ఉన్నాయి, కానీ ఆ కన్నీళ్లలో ఇప్పుడు భయం లేదు. తనని అర్థం చేసుకున్న తన వాడి ప్రేమకి ఆనందంగా వస్తూ ఉన్న కన్నీళ్ళవి. ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగితే తప్పు చేసిన వాడిది పాపం అవుతుంది, కానీ అనుభవించిన అమ్మాయిది అపవిత్రం ఎలా అవుతుంది రితిక? నువ్వు మహదీ సార్ కుటుంబం కోసం, జై సార్ పరువు కోసం అంత నరకాన్ని భరించావు. నా దృష్టిలో నువ్వు దేవతవిరా. నీ ఒంటి మీద ఉన్న ప్రతి గాయము నీ త్యాగానికి గుర్తు. ఆ గాయాలన్నిటినీ నా ప్రేమతో మాన్పే బాధ్యత నాది. గౌతమ్ మాటలకి రితిక నోట మాట రాలేదు. తనను తాను విక్టంలాగా ఫీల్ అవుతూ ఉంటే గౌతమ్ తనని మహారాణిలాగా చూస్తున్నాడు. ఆమె గుండెల్లో ఉన్న బాధంతా గౌతమ్ మాటలతో ఒక్కసారిగా కరిగిపోయింది. రితిక ఏడుస్తూ, గౌతమ్, నేనంటే నీకు నిజంగా ఇంత ఇష్టమా? ఇంత జరిగినా నువ్వు నన్ను వదిలేయాలి అనుకోవడం లేదా? గౌతమ్ రితిక నుదుటి మీద తన పెదాలను ప్రేమగా ఆనిచ్చి తనను గట్టిగా తన గుండెలకి హత్తుకుంటూ, నిన్ను వదిలేసి నేను బ్రతకలేను రితిక. చచ్చే వరకు నువ్వు నా దానివే, నీకు నేనున్నాను. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుకో. ఐ లవ్ యూ, ఐ ఆల్వేస్ విత్ యూ. ఏం జరిగినా నేను నీతోనే ఉంటాను. టెల్ మై లాస్ట్ బ్రీత్ అంటూ గౌతమ్ రితికాను తన గుండెల్లో దాచుకున్నట్టు గట్టిగా హక్ చేసుకున్నాడు. రితిక కూడా గౌతమ్ షర్ట్ని గట్టిగా పట్టుకొని ఇన్నాళ్ళు తనలో దాచుకున్న ఏడుపంతా ఒక్కసారిగా గౌతమ్ గుండె మీద వాల్చి ఏడ్చేస్తుంది. ఆ కౌగిలింతలో ఆమెకి ఒక రక్షణ కవచం దొరికినట్లు అయ్యింది. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసి మహదీర్ కన్నీళ్లు తుడుచుకుంటూ ముందుకి వస్తూ గౌతమ్ భుజం మీద చేయి వేశారు. గౌతమ్, ఒక మగాడిగా ఈరోజు నీ ప్రేమ ముందు నేను ఓడిపోయానురా. ఒక ఆడపిల్ల జీవితానికి ఇంత గొప్పగా నిలబడ్డ నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. ఇప్పటి నుంచి రితిక బాధ్యత నీదే. రితికాను చాలా జాగ్రత్తగా చూసుకో. జై గౌతమ్ దగ్గరికి వచ్చి చేతిని గట్టిగా నొక్కుతూ, థ్యాంక్స్ గౌతమ్, ఈరోజు రితికాకి ఒక కొత్త జీవితాన్ని ఇచ్చావు అనగానే గౌతమ్ జైని హక్ చేసుకుంటూ, అది నేను మీకు చెప్పాలి సార్. మీరు చెప్పినట్టే నా రితికాను నాకు సేఫ్గా అప్పగించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటూ ఇప్పటి నుంచి సంధ్య గారు కూడా మాతోనే ఉంటారు అనగానే సంధ్య కన్నీళ్లతో చూస్తూ ఉంటుంది. గౌతమ్ మాటలకి హాల్లో ఉన్న వారందరి కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. సంధ్య కన్నీళ్లు తుడుచుకుంటూ గౌతమ్ రితికాల వైపు ఎంతో హ్యాపీగా చూస్తుంది. ఇన్నాళ్ళు ఆ చీకట్లో రితిక అనుభవించిన నరకానికి చేసిన త్యాగానికి ఈరోజు ఇంట్లో అందరూ తన మీద చూపిస్తూ ఉన్న ప్రేమ అండ్ కేరింగ్ చూసి సంధ్య చాలా రిలీఫ్గా ఫీల్ అవుతూ రితికాను చూసి చిన్న స్మైల్ ఇస్తుంది. ఇవాల్టికి ఇక్కడే రెస్ట్ తీసుకోండి, శైలు వాళ్ళకి రూమ్స్ చూపించు అని మహదీర్ కాల్ లిఫ్ట్ చేస్తూ పక్కకి వెళ్ళగానే శైలు రితికాను సంధ్యాను లోపలికి తీసుకెళ్తుంది. వారికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చేసి కాస్త రెస్ట్ తీసుకోమని చెప్పి వచ్చేస్తుంది. గౌతమ్ కూడా రితిక పక్కనే కూర్చొని తనకి ధైర్యం చెప్తూ ఉండిపోయాడు. హాల్లో ఇప్పుడు జై, ఆద్య, రుద్ర మాత్రమే మిగిలారు. ఇన్నాళ్ళు గుండెల్ని పిండేసిన భయం, టెన్షన్, ఆందోళన ఒక్కసారిగా తొలగిపోవడంతో హాల్లో అందరి మొహాల్లో రిలీఫ్ కనిపిస్తుంది.
జై మొహంలో చాలా డేస్ తర్వాత చిరునవ్వు కనిపిస్తూ ఉంటే హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని జై వైపు చూస్తూ నవ్వుతూ ఉన్న ఆద్య వైపు చూపు తిప్పుతాడు జై. తన కోసం ఆద్య చేసిన రిస్క్, తన రితిక గురించి ఏం చెప్పకపోయినా ఆద్య తన కోసం పడ్డ తపన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే జై మనసంతా గాల్లో తేలిపోతున్నట్టు చాలా హ్యాపీగా ఉంది. జై ఒక్క అడుగులో ఆద్య వైపు ముందుకొచ్చాడు. ఆద్య ఏంటి జై అని అడిగేలోపే జై ఏమాత్రం ఆలోచించకుండా ఆద్య నడుము చుట్టూ చేతులు వేసి ఆమెని ఒక్క ఊదుజన పైకి ఎత్తుకుంటాడు. ఆద్య షాక్తో కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, జై ఏంటిది, ఏం చేస్తున్నావు, నువ్వు కిందకు దించు ప్లీజ్. జైకి ఆద్య మాటలు అస్సలు ఏం వినిపించడం లేదు. జై ముఖంలో ఒక అల్లరి నవ్వు, ఎన్నలేని సంతోషం కనిపిస్తున్నాయి. ఆద్యను అలాగే గాల్లోకి ఎత్తుకొని హాల్లో చుట్టూ రౌండ్గా తిప్పుతూ ఉంటే ఆద్య జుట్టు గాల్లో తేలుతూ ఎక్కడ పడిపోతానేమో అన్న భయంతో జై భుజాలు గట్టిగా పట్టుకుంటుంది. జై నవ్వుతూ, ఐఎమ్ సో హ్యాపీ ఆద్య, మనం గెలిచాం, ఫైనల్లీ రితిక సేఫ్గా మనతో ఉంది. నువ్వు నా పక్కన ఉంటే ఈ జైని ఎవ్వడు ఏమీ చేయలేడు. ఐఎమ్ సో హ్యాపీ అని నవ్వుతూ ఉన్న జై సంతోషాన్ని చూస్తూ ఆద్య కూడా అలాగే చూస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో రితికాకి ఆద్య క్లాత్స్ ఇచ్చి హాల్లోకి వస్తూ ఉన్న శైలు, వాళ్ళ వెనకే వస్తూ ఉన్న గౌతమ్ ఈ దృశ్యాన్ని చూశారు. పక్కనే ఉన్న రుద్ర నోరు వెళ్ళబెట్టి చూస్తూ ఉండగా మహదీర్ మొహంలో ఒక కంప్లీట్ నవ్వొచ్చింది. మహదీర్ నవ్వుతూ, ఆపక జై, అలాగే తిప్పు, ఇన్నాళ్ళు మా అమ్మ నిన్ను చాలా టార్చర్ పెట్టింది కదా, ఇప్పటి నుంచి నువ్వు స్టార్ట్ చేయి. మహదీర్ నవ్వడం చూసి శైలు, గౌతమ్, రుద్ర కూడా గట్టిగా నవ్వుతూ విజిల్స్ వేస్తూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. అందరూ చూస్తూ క్లాప్స్ కొడుతూ ఉండడంతో ఆద్య ముఖం ఒక్కసారిగా ఎర్రబడింది. ఎప్పుడూ లేనంత సిగ్గు తన ముఖంలో కనిపిస్తూ ఉంది. ఆద్య జై వైపు చిరుకోపంగా చూస్తూ, డాడీ చూస్తున్నారు, మమ్మీ కూడా ఉంది, కింద దించు జై, చంపేస్తా నిన్ను అనగాని జై నెమ్మదిగా అందరినీ చూసి నవ్వుతూ ఆద్యాని కిందకి దించాడు. కిందకి దిగడంతోనే ఆద్య డ్రెస్ సరిచేసుకుంటూ అందరి వైపు చూడలేక రెండు చేతులతో ముఖాన్ని దాచుకుంటుంది. శైలు ఆద్యాని చూసి, ఏంటమ్మో అప్పుడే సిగ్గొచ్చేసిందా అంటూ ఆట పట్టిస్తూ ఉంటుంది. ఆద్య అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేక సిగ్గుతో తలదించుకుని చకచకా స్టెప్స్ ఎక్కి పై ఫ్లోర్లో ఉన్న తన రూమ్లోకి పరుగున వెళ్తుంది. ఆద్య వెళ్తున్న వైపే చూస్తూ జై ఒక సైడ్ స్మైల్ ఇస్తూ చూస్తూ ఉండిపోయాడు. హాల్లో ఉన్నవారంతా జై వైపు చూస్తూ మళ్ళీ గట్టిగా నవ్వేశారు. ఇన్నాళ్ళ కన్నీళ్ళ తర్వాత ఆ ఇంట్లో మళ్ళీ ఆనందం మొదలయ్యింది. ఫైనల్లీ రితిక, సంధ్య ఇద్దరూ సేఫ్ అయిపోయారు. అండ్ గౌతమ్ చాలా మంచి డెసిషన్ తీసుకున్నాడని ఎంతమందికి అనిపించింది? నాకైతే అలానే అనిపించింది. సో ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఐఎమ్ వెరీ సారీ, కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను, నాకు అస్సలు కుదరట్లేదు. పాప అస్సలు కోఆపరేట్ చేయట్లేదు, రికార్డింగ్ చేస్తున్నప్పుడు అరుస్తూనే ఉంటుంది. ఒక్కోసారి ఫ్రస్ట్రేట్ అయ్యి తన మీద అరిచేస్తున్నాను, చాలా బాధేస్తుంది తర్వాత. సో అందుకే కొంచెం టైం చూసుకొని అప్పుడప్పుడు రికార్డింగ్ చేసుకుంటూ పెట్టుకుంటున్నాను. సో ఏమనుకోవద్దు, ఈ 1 వీక్ ఇలానే ఉంటుంది. నెక్స్ట్ వీక్ నుంచి పాప అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది, అప్పుడు కొంచెం త్వరగా అప్లోడ్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఆమె 2 చేతుల్ని బలవంతంగా తన చేతుల్లోకి తీసుకున్నాడు.